హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే పండగకి అయితే ఇంటికి వెళ్తున్నాం గైస్. మీరైతే చూస్తున్నారు ఫుల్ పబ్లిక్ అండ్ ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. మాదైతే సూర్యాపేట విజయవాడ హైవే అన్నమాట. సో ఈ హైవే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రాకి అయితే మెయిన్ రూట్ ఇదే. సో మీరైతే చూస్తున్నారు హెవీ వెహికల్స్ అయితే ఎలా ఉండే. నేనైతే నెక్కకల్ వరకు అయితే బండి మీద వెళ్తాను, ఆంజడ్ అయితే బస్సుకి అయితే వెళ్తాను గైస్. మామలు ట్రాఫిక్ మనమైతే చోటుపల్లి దగ్గర ఉన్నాం. మేమైతే చూసుకోవచ్చు ట్రాఫిక్ అయితే ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో అంతే. చూడండి, మీకైతే తెలుస్తుంది ఎంతమంది పోతున్నారో. అయితే మన దాంట్లో అయితే 178,000 కార్లే క్రాస్ అయినాయి గైస్. ఓన్లీ కార్స్ అండ్ ట్రైన్స్, బస్సెస్ ఎంతమంది జనాలు అయితే ఆంధ్రాకి వెళ్ళి ఉంటారు. మీరైతే చూస్తున్నారు ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది. సో మనమైతే చౌటుపల్లి దగ్గరనే ఉన్నాం గాయస్. చౌటుపల్లి దగ్గర అంటే ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అండ్ ముందు పోతుంటే మనకైతే తెలుస్తుంది ఇంకా ఎంతసేపు పట్టుద్ది అనేది. అయితే మేమైతే 2.5 hours 3 hours అయితే వేసుకున్నాం. హైవే నిండి అయితే కార్లు ఉన్నాయి. మేమైతే బైక్ కాబట్టి సైడ్ నుంచి అయితే కొట్టేస్తున్నాం గాయస్. అండ్ బైకర్స్ అడ్వాంటేజ్ అయితే ఇదే, మన సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. మనకైతే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. మేమైతే చోటుపల్లి దాటినాక ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాం గాయస్. చిన్నగా టీ తాగైతే చిన్నగా వెళ్ళొచ్చు అని మాకైతే పోయి చేసే పని కూడా ఏం లేదు. సో మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాం. మీరైతే చూస్తున్నారు కార్లు అయితే ఎంత పొగొస్తున్నాం. అందరూ అయితే కారు తగలబడుతుంది అనుకున్నారు, కానీ ఆ కారు లాగా అయితే పొగలైతే చాలా అంటే ఫుల్ ఎట్లా మన దోమల మందు కొడతారు అట్లా వస్తున్నాయి. మీద చూడండి ఎంతగానో పొగలు వస్తున్నాయో. అతనైతే ఇండికేటర్ వేసుకుని అయితే వెళ్తున్నాడు. మాతో పాటు స్టిల్ నెక్కకల్ వరకు అయితే వచ్చాడు. మన ఇంకా తర్వాత ఎడిపోయాడు. మేమైతే చూడలేదు గైస్, మాకైతే కనపడలేదు. సో అంతగానం పొగ వస్తుంది. హైవే వాళ్ళు అయితే అందరూ అలానే చూస్తున్నారు. మేమైతే నెక్కకల్ దిగి బస్సు కూడా ఎక్కాను. సో బస్సు అయితే చాలా ఖాళీ ఉంది. నల్లగొండ బస్సు అయితే ఎక్కాను గైస్. ఇక్కడి నుంచి అయితే మనం అయితే బస్సు ప్రయాణం స్టార్ట్ అన్నమాట. సో నేనైతే ఒక 20 minutesలో అయితే సూర్యాపేట కూడా వెళ్ళిపోతాను. ఇది గైస్ ఫెస్టివల్ లాగ్ అయితే మనకైతే జర్నీ అయితే చూసారు ఎలా ఉందో. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. హైవే అయితే ఫుల్ ట్రాఫిక్. అండ్ పండగకి అందరు వెళ్తున్నారు. మీరు కూడా పండగకి వెళ్ళి మంచిగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మన ఊరికాలు తగులుతోంది చిన్న, మన ఊరు వచ్చేసినట్టే. ఏమైనా అబ్బాయి మన ఊర్లో మనోళ్ళతో కలిసి ఉండడానికి 4 రోజులు మాత్రమే. ఒక ఊపు పెద్దాం. Hi Sagar, what is sudden surprise?